పేపర్ పెడతా, పేపర్ తీసుకున్నాను. ఇట్లా పేపర్ తీసుకొని అక్క మళ్ళా మొదలు ఎంతమంది అక్క పిల్లలు? ఇద్దరు ఇంటూ 15 30,000 రాసినారా? కింద చంద్రబాబు నాయుడు సంతకం ఉండేనా? పవన్ కళ్యాణ్ సంతకం ఉండేనా? అవసరం వచ్చాయి లేదు ఇవన్నీ ఇంటింటికి. ఈరోజు ఎక్కడ పోయింది? అక్కలు ఎక్కడ పోయింది? బావులు ఎక్కడ పోయింది? పువ్వులు ఎక్కడ పోయింది? మామూలు ఎక్కడ పోయింది? డాడీ పోయిన. అందుకని ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తలు బయట పోగలుగుతున్నారా? ఇంటర్నెట్ ఎక్కడన్నా కానీ పోగలుగుతున్నారా? బయటకు ఎక్కడన్నా? నాకు తెలిసి చీకట్లో కరెంటు లేనప్పటికీ బయటకు పోతే దుప్పటేసుకుంటున్నట్టు 297 కోట్ల రూపాయలతో గోరుకల్ల నుంచి గోరు నియోజకవర్గానికి పని జరుగుతూ 2023 కంతా 297 కోట్ల ఎస్టిమేట్ ను 351 కోట్లకు పెంచిన మాట కష్టపడి గోరుకల్ల కాడ నుంచి నీళ్లు తెచ్చి పైప్ లైన్ ద్వారా 60 కిలోమీటర్లు నీళ్లు తెచ్చి బుగారిపల్లి తాండాకాడ శుభ్రత చేసే ఫిల్టర్ ప్లాంట్లు పెట్టి నీళ్లు అందజేస్తే ఈ రోజు ఊరి బయట నీళ్లు ఉన్నాయి, ఊరు లోపల నీళ్లు లేవు. ఊరి బయట నీళ్లు, ఊరు లోపల నీళ్లు లేవు. 40 కోట్లతో పేదంచర్ల కోసము గోరుకల్లు నీళ్లు వాడుకునేదానికి పెద్ద పెద్ద ట్యాంకులతో పాటు శాంక్షన్ ఇచ్చి టెండర్ చేసిన మాట వాస్తవం కాదని చెప్పినారు. ఎందుకు 2 ఏళ్ల పాటు మీరు పని ఆపారు? నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా వేదంచర్ల డోన్ ఫ్యామిలీ కలిసి 76 ట్యాంకులు మొదలు పెడితే 72 ట్యాంకులు 2024 ఎన్నికల నాటికి పూర్తి చేసిన మాట వాస్తవాలని చెప్పి అడుగుతారు. ఎందుకు మీరు నీళ్ళు ఎక్కిలాకున్నారు? ఎంత అన్యాయం అండి! చివరకు ఒక్క బేతంచర్ల మండలానికి వస్తే అనంతరాయ కొట్టాల్లో ట్యాంకు కట్ట మాట వాస్తవా కదా? రంగాపురంలో ట్యాంకు కట్ట మాట వాస్తవా కదా? నాగమల్లగుంటలో ట్యాంకు కట్ట మాట వాస్తవా కదా? తలసికొండలో, హుసేనాపురంలో, కొత్తపల్లిలో, ప్రాస్తానిగుట్టలో, ముద్దవరంలో, వీరాపల్లిలో, ముసైచర్లో, రేపల్లిలో, వెంకటగిరిలో, కోపాలకొండ, తాండలో, సీతారామపురంలో, చివరకు మారుమూల మండల వారిపల్లిలో కూడా ట్యాంకు కట్ట మాట వాస్తవా కదా? ఎందుకు మీరు నీళ్ళు ఇవ్వలేకుంటారు? ఊరు బయట నీళ్లు, ఊరు లోపల నీళ్లు లేవు. కానీ గుంతలను పూడ్చగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతాం. గుంతల విషయానికి వస్తే అద్భుతమైన బళ్లకు, కాలేజీలకు ఇది ఒక సెంటర్ కావాలనే ఉద్దేశంతో ఐటీఐ తెచ్చి, పాలిటెక్నిక్ తెచ్చి గొప్ప బిల్డింగ్లు కడితే ఇంతవరకు దానికి కరెంట్ కనెక్షన్ లేక ఎందుకు మీరు ఇంతవరకు దాన్ని తెరవలేదని చెప్పి అడుగుతాం. అంత గొప్ప మధురేశ్వర స్వామి క్షేత్రం, ముచ్చట్ల గుడి, పాలుట్ల రంగస్వామి గుడి కోట్లాది రూపాయలతో పనులు మొదలు పెడితే ఎందుకు పనులు ఆగిపోయినాయి అని చెప్పి నేను అడుగుతాను. ఎందుకు కాంట్రాక్టర్లు మీ దగ్గర పని చేయలేకుండా ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు కాంట్రాక్టర్లు పారిపోతున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు కాంట్రాక్టర్లు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలు మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయాలు ఇవన్నీ. వేగంలో ఎన్ని లారీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయని చెప్పి ఆటో నగర్ ఏర్పాటు చేస్తే ఆటో నగర్ ఎందుకు ఆపినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయమైన పరిపాలన! ఈ పరిపాలన చేస్తూ మళ్ళా ఇది మంచి ప్రభుత్వం అంటే మీరు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచినందుకు మంచి ప్రభుత్వం, కరెంటు ఛార్జీలు పెంచినందుకు మంచి ప్రభుత్వం, నీకు పదేదని ఎత్తేసినందుకు మంచి ప్రభుత్వం, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పి ఎత్తేసినందుకు మంచి ప్రభుత్వం, నిరుద్యోగ పిల్లలకు 3,000 రూపాయలు ఇస్తానని ఎత్తేసినందుకు మంచి ప్రభుత్వం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేసినందుకు మంచి ప్రభుత్వం, రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకు మంచి ప్రభుత్వం, రైతులకు గిట్టుబాటు లేనందుకు మంచి ప్రభుత్వం, చివరకు ఇక్కడ దొంగ బిల్లులతో వ్యాపారం ప్రోత్సహిస్తున్న మీరా మంచి ప్రభుత్వం, యూరియా ఇవ్వనందుకు మంచి ప్రభుత్వం,
నీళ్ళు ఇవ్వనందుక మంచి ప్రభుత్వం, కాళ్ళు ఊడ్చినందుక మంచి ప్రభుత్వం, లేఅవుట్ ప్లాట్లలో డబ్బులు తిన్నందుక మంచి ప్రభుత్వం, ఇట్లాంటి మోసాలు చేసినందుక మంచి ప్రభుత్వం. గుర్తుందమ్మా? ఏమిది? ఇంటింటికి తిరిగి నీకు 2 సెంట్లు, నీకు 2 సెంట్లు, నీకు 2 సెంట్లు. వచ్చారమ్మా ఎవరికన్నా 2 సెంట్లు? అలా వెనకాల బిల్డింగ్ పెట్టుకుంటే ప్లాన్లు వచ్చాయా ఎవరికన్నా?